50 లక్షలు డైరెక్ట్ రేవంత్ రెడ్డి అదే ఎవరు చెప్పారు? మనం నేను చెప్పకూడదు, కోర్టు చెప్పాలి. అది కెమెరాలో అది 100 చేయొచ్చు, 100 ట్రిక్కులు చేయొచ్చు. అవి ఇలా వీళ్ళు చేసిన అవినీతి కళ్ళ ముందు దాని గురించి ఎందుకు విచారణలో ఉంది కదా. నువ్వు దీన్ని ఎదుర్కో. 55 కోట్లు నువ్వు రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రభుత్వ ఖజానా నుంచి 50 లక్షలు ఏమన్నా బయట తీసుకొచ్చి పార్టీ డబ్బులు, అవి పార్టీకి సంబంధించిన వ్యవహారం, డబ్బులు కాదో మాకు తెలియదు ఇంకా పూర్తి దాని మీద. అసలు ఎవరు చేయాల్సిన పని, ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఏసీబీతో చేయించడం. అక్కడే సగం వీగిపోయింది ఆ కేసు. అట్లా తప్పు చేసినావు విచారణ కూడా, అందుకే కోర్టులో కూడా నడుస్తున్న విచారణ కాదు. ఇది అట్లా కాదే. 55 కోట్లు అప్పనంగా హెచ్ఎండిఏ డబ్బుల్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే వాళ్ళకి సమాచారం లేకుండా, వాళ్ళకి తెలవకుండా నువ్వు అపద్ధర్మ మంత్రి, అప్పుడు నువ్వేం చేయకూడదు. అట్లాంటి ఎవరు రిజర్వ్ బ్యాంక్ మంత్రివర్గ అదే వాళ్ళకి విధులు ఉండవు, ఎన్నికల సంఘమే పర్మిషన్ తీసుకోవాలా. అట్లా చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పకుండా, సమాచారం లేకుండా, వాళ్ళకి అనుమతి లేకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వ్యవహారాలు విదేశాలకు ఇంత మొత్తంలో డబ్బు చెల్లించినప్పుడు భారత రాష్ట్రపతి పేరు మీద కానీ రాష్ట్ర గవర్నర్ పేరు మీద జరగాలి. వాళ్ళ అనుమతి తీసుకున్నావా? తీసుకోకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 55 కోట్లు వాళ్ళకి దోచిపెట్టిన పంపించినావు. అది కూడా ఏంది, ఫార్ములా 1 రేస్ నిర్వహించి అసలు సంస్థ కాదు, దాని తోక సంస్థకు పంపించండి మహానుభావుడు. ఆడు రెడ్డి దొరికిపోయాడు. ఎట తప్పించుకుంటా దీన్ని చెప్పు, ఎట తప్పించుకుంటాం అంటున్నా. ఇది ప్రజాధనం, నీకు జవాబుదారితనం ఉంది. రేవంత్ రెడ్డి కేసు ఏ ప్రజల జేబులు నొక్కలేదు, ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టలేదు. నీ లెక్క కాళేశ్వరంలో మీరు కొట్టారు, కవితాడు 100 కోట్లు, లిక్కర్ మాఫియా, లిక్కర్ కేసులు మీరంతా ప్రజాధనం దొబ్బారు. రేవంత్ రెడ్డి అట్లా చేయలేదు, అది ఇంకా విచారణలో ఉన్నది. కాబట్టి తెలిసిపోదు, ఎందుకు తొందరపడతారు. కాళేశ్వరం కనపడుతుంది, ఫోన్ ట్యాపింగ్ కనపడుతుంది, ఫార్ములా 1 రేసు అందులో కనపడుతుంది, అంతా ఇది కళ్ళ ముందు ఉన్నది. ఇది ఎట్ట తప్పించుకుంటారంట దీన్ని. కాబట్టి వీళ్ళు ఎన్ని ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా పిచ్చి బట్టి మాట్లాడుతున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రానటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారు కదా, చేసే అవకాశం ఉందంటారా? ఆయన ముక్కుసూటి మనిషి, చేస్తే అసలు వెంటనే చేస్తాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ విధేయుడు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి న్యాయం చేస్తుంది తప్పకుండా. పెద్ద నాయకుడు కాంగ్రెస్లో ఆయన. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వారి పట్ల సానుకూలంగా ఉన్నారు అన్ని విధాలుగా, వారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను చెప్పిన కదా ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు సభాపతిగా స్పీకర్గా ఉన్నారు, మంత్రి కాలేదు, కానీ ముఖ్యమంత్రి పీఠం వచ్చి కూర్చుంది. కాబట్టి తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు కూడా అట్లాంటి అవకాశాలు, మంచి అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానం కల్పించబోతుంది. ఆ తీపి కబురు త్వరలోనే వింటారు వారు కూడా. ఉండపలంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గెలుస్తుందా? 100 మాకు పోటీ ఎవరుంటారు అసలు? వాళ్ళ అంతర్గత కుమ్ములాటతో వాళ్ళు కొట్టుకుంటుంటే, తండ్రి కూతురు అన్న ముగ్గురు కొట్టుకుంటుంటే, మధ్యలో హరీష్ రావు తనుక్కుంటుంటే, మాకు నేను చెప్పిన కదా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోయిన తర్వాత మాకు దీవించారా ప్రజలు? గ్రామ స్థాయిలో రైతు భరోసా, రైతు బంధు, ఆర్టీసీ ఉచిత బస్సు, గృహజ్యోతి పథకం, సబ్సిడీ సిలిండర్లు 500, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాం. ఇంత సేవలు చేసుకుంటూ పోతుంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఇలా పాఠశాలల మీద సమీక్ష చేశారు. ఫీజులు నియంత్రించాలని చెప్పి అధికారులతో కూర్చొని మాట్లాడారు. అంటే పేద ప్రజల సామాన్యుల భారం పడకుండా ఫీజుల విషయంలో కానీ ఆరోగ్యం పైన అంత భద్రత తీసుకుంటున్నప్పుడు, రైతులను కడుపులో పెట్టుకొని సాదుకుంటూ వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు, మహిళలకు సాధికారతకు పాటుపడుతున్నప్పుడు ప్రజలు మాకెందుకు ఓట్లేరు? అసలు మా దరిదాపుల్లో ఏ పార్టీలు కూడా రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో. చాలా వరకు పథకాలు అమలు కాలే అని చెప్పేసి గ్రామాల్లో తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు కూడా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్తే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు తిరగబడ్డారు, ఏమంటారు దీని మీద? ఇప్పుడు ప్రజలు తిరగబడ్డరా తిరగబడిచ్చినరా అనేది దాని వెనక ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాప ఆయన ఏదో అనుకున్నాడు. అంతకుముందు గుండెపోటు వచ్చి గుండెపోటు వచ్చి నాటకం ఆడి గెలిచిండు. ఇప్పుడేమో వీళ్ళని తట్టుకోలేకపోతాడు. ఈ అత్తాకోడళ్ళు నిజంగా వాళ్ళు అత్తాకోడలు కాదు, తల్లి కూతుర్లు. వాళ్ళు శౌర్యత్వం మామూలు కాదు. ఎర్రబెల్లి లాంటి మాజీ మంత్రిని అప్పటిదాకా బలంగా ఉన్న నాయకుడు పాలకుర్తిలో తిరుగులేదు. ఆయన ఓడించారంటే వీళ్ళ శక్తి శౌర్యాలు ఎట్లాంటివి ఆలోచన చేయండి. అంటే విషయం ఏంటంటే ప్రజలకు కూడా, పాలకుర్తి ప్రజలకు కూడా అప్పటిదాకా ఏముందంటే ఏం లేని చోట ఆముదం చుట్టే దొక్కు. కానీ ఈ కల్పవృక్షాలు వచ్చినాయి, యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి, ఈ కల్పవృక్షాలు వచ్చేసరికి ఇక ఎర్రబెల్లి కనపడకపోయేసరికి ఏం చేస్తాడు, ప్రజలను కొంతమందిని వాళ్ళ వర్గం ఉంటుంది బీఆర్ఎస్ నాయకత్వం, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసుకొలుపుతాడు. కానీ వాళ్ళు తక్కువ తిప్పి కొడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు భారతదేశాల్లో అంటే అమెరికాలో
వ్యాపారాలు చేస్తూ, తర్వాత ఝాన్సీ రెడ్డి గారి భర్త, వారు గొప్ప గుండె వైద్యులు, నిపుణులు, ఆయన డాక్టర్ కూడా, మంచి డాక్టర్. ఆ విధంగా వాళ్ళు పనులు చేసి అమెరికాలో చేసి సంపాదించిన డబ్బులు మొత్తం ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ పథకాల్లో ఒక నయా పైసా అవినీతికి పాల్పడరు. చెన్నూరు రిజర్వాయరు, అదేవిధంగా పాలకుర్తి రిజర్వాయర్లు కట్టకుండా ఆ కాంట్రాక్టర్లను బెదిరించినటువంటి దౌర్భాగ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆ రిజర్వాయర్లు కనుక పూర్తయితే అసలు పాలకుర్తి సస్యశ్యామలం అవుతుంది. సస్యశ్యామలం కావటం ఇష్టం లేదు. పాలకుర్తి ఎట్లుండాలంటే ఎప్పుడు కూడా ఆయనకు బానిసలుగా ఉండాలి, దొరకదు మనస్తత్వం. అంటే వీళ్ళు ఎదిగితే పాలకుర్తి ప్రజలు అభివృద్ధి చెందితే నా మాట వినరు అని అనుకున్నాడు. ఇవన్నీ కూడా ఎర్రబెల్లి గండు పిల్లి కథలు. ఇవన్నీ కూడా ఈ ఇద్దరు కూడా చిరతపులి పెద్ద పులి లాగా అత్తాకోడళ్ళు తల్లి కూతుర్లు వచ్చారు. ఝాన్సీ రెడ్డి పెద్ద పులి, యశస్విని రెడ్డి చిరతపులి. ఈ ఇద్దరు కలిసి ఎమ్మరబడతాంటే తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక యాడో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఆడ తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తారు తనదైనటువంటి మీడియాను ఉపయోగించి. ఈ దుర్మార్గం. నిజంగా ఎర్రబెల్లి ఒక రేషన్ డీలర్, దొంగ బియ్యం దొంగతనంగా అమ్ముకున్నటువంటి దొంగ ఎర్రబెల్లి. వీళ్ళు వేల కోట్లు ఆ రోజు చెర్లపాలెం అని వీళ్ళ ఊర్లో పెద్ద పాఠశాలను కట్టించారు. తొర్రూరులో వీళ్ళకి రాజకీయాల్లో రాకముందే వీళ్ళు ఝాన్సీ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు తొర్రూరులో ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేశారు. బిల్డింగ్ కట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.